హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా, ఈజీగా, హెల్తీగా చేసుకునే పచ్చి కొబ్బరితో దోశలను, ఇడ్లీలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా చేసేవి కాకుండా అప్పుడప్పుడు ఇలా పచ్చి కొబ్బరి మిగిలినప్పుడు ఇలా దోశ అయినా ఇడ్లీ అయినా చేసుకోండి. చాలా రుచిగా ఉంటాయండి. ఇడ్లీలు అయితే స్పాంజీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. ఇలా చేసిన ఇడ్లీ దోశలు 2 తినేవాళ్ళు 4 తింటారండి. అంత రుచిగా ఉంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా, హెల్తీగా ఇన్స్టెంట్ దోశలను ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అన్ని కొలతలు ఒక దాంతో తీసుకోవాలండి. 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, ఆ రవ్వ తీసుకోవాలి. దాంట్లో 1.5 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత రవ్వలో ఇలా వాటర్ని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు రవ్వ నాని బాగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇక్కడ నేను ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. రవ్వ నాని కాస్త గట్టిగా అవుతుందండి మిశ్రమం. చూడండి ఇలా గట్టిగా అయింది కదండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా నానబెట్టుకున్న ఈ రవ్వను మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి, తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. ఎలాంటి పప్పులు, బియ్యం నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పచ్చి కొబ్బరి 3/4 కప్పు తురిమి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/4 కప్పు దాకా బియ్యం పిండి వేసుకోవాలి. ఇలా బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకు కావాలంటే క్రిస్పీ దోశలైనా వేసుకోవచ్చు, సాఫ్ట్ దోశలైనా వేసుకోవచ్చు అండి. మీకు ఒకవేళ నచ్చకపోతే బియ్యం పిండి వేయడం స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు దీంట్లో 3/4 కప్పు దాకా వాటర్ వేసుకొని ఇలా బాగా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా అంటే మెత్తగా, వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకొని పిండిని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా పిండి మొత్తం మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనము రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, మరీ పల్చగా చేసుకోవద్దు బ్యాటర్. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి, ఎక్కువ తక్కువ. ఇక్కడ మనము బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఇప్పుడు ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ని ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇలా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలండి, లేదంటే మీరు ఈనో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వంట సోడా వేసుకున్న తర్వాత మనకు దోశలు అనేవి చాలా స్పాంజీగా వస్తాయండి. ఇప్పుడు ఇలా వంట సోడా వేసుకున్న తర్వాత పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనంని బాగా వేడి చేసుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకున్న తర్వాత 2 గరిటెలు పిండి వేసుకోవాలండి. ఇక నేను ముందు అయితే స్పాంజీ దోశ చూపిస్తున్నానండి. ఇలా మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దు, కాస్త లావుగానే ఉంటుందండి దోశ, సెట్ దోశ లాగా. చూడండి ఇలా దోశ వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి మనము పైన తడి ఆరే వరకు ఉడికించుకోవాలండి దోశనైతే. చూడండి పైన చిన్న చిన్న హోల్స్ లాగా ఎంత బాగా వస్తున్నాయి. ఇలా హోల్స్ వచ్చినాయంటే మనకు దోశ చాలా స్పాంజిగా వచ్చినట్టు అండి. చూడండి పైన తడి ఆరిన తర్వాత మీకు నచ్చితే ఆయిల్ వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు. నేనైతే ముందు ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి చూపిస్తున్నానండి. ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేయకపోయినా పర్వాలేదు. ఇలా ఒకవైపు మంచిగా దోశను మరోవైపుకి తిప్పుకోవాలండి. ఒకవైపు కాలిన తర్వాత 2 వైపులు ఇలా చక్కగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా హోల్స్ వచ్చిందో. ఇప్పుడు దోశను ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా ప్రతిసారి దోశ వేసేటప్పుడు వాటర్ చిలకరించి టిష్యూ పేపర్తో తుడుచుకున్న తర్వాతనే ఇలా బ్యాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. ఇక్కడ ఆయిల్ వేయకపోయినా కూడా చాలా చక్కగా వస్తాయండి దోశలు అయితే. చూడండి 2 వైపులా మంచిగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి.
ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 దోశలు వేసుకోవాలండి. నేను ఇక్కడ క్రిస్పీ దోశ కూడా వేసుకున్నానండి. ఇదే విధంగా పల్చగా వేసుకొని ఫోల్డ్ చేసుకొని మీకు నచ్చిన విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ దోశలు వేసుకున్న తర్వాత 1 బై 1 ఇలా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. నేనైతే ఎక్కువ స్పాంజీ దోశలే వేసుకున్నాను. ఒక్కటి మీకు చూపించడానికి ఇలా క్రిస్పీ దోశ వేసుకున్నాను. రుచి అయితే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే ఈ దోశ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. రుచి సూపర్గా ఉంటుంది. మన సెకండ్ రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో ఇడ్లీలను స్పాంజీగా ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో అన్ని కొలతలు ఒకదాంతో తీసుకోవాలండి. 3/4 కప్పు లావుగా ఉన్న అటుకులను తీసుకోవాలండి. ఇలా అటుకులు తీసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది. ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి. సన్నగా ఉండే రవ్వ తీసుకోవడం వల్ల మనకు ఇడ్లీలు చాలా మృదువుగా వస్తాయండి. ఇప్పుడు ఇలా రవ్వలో వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఈ రవ్వను కూడా మనం ఒక అరగంట నానబెట్టుకోవాలి. ఈ రెండుటిని నేనైతే ఒక అరగంట నానబెట్టుకుంటున్నాము. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. టైం ఉంటే మీరు గంట సేపు అయినా నానబెట్టుకోవచ్చు. అటుకులు రవ్వ నానేలోపు ఇక్కడ నేను పచ్చి కొబ్బరి 3/4 కప్పు తీసుకున్నానండి. ఇలా తురుముకొని తీసుకోవాలి. ముందుగా అయితే పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకొని చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలండి. వాటర్ తీసేసి అటుకుల్ని వేసుకోవాలి. ఇలా అటుకులు వేసుకున్న తర్వాత అదే కప్పుతో 3/4 కప్పు దాకా పెరుగు వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి పిండిని మనం. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని తీసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ ఉంది కదండి, దాంట్లో నుంచి వాటర్ ఇలా పిండేసి రవ్వను మనం దాంట్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా రవ్వను కూడా ఇలా వాటర్ పిండేసి వాటర్ ఏమీ లేకుండా ఇలా బాగా పిండేసి వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా మృదువుగా ఉంటాయి ఇడ్లీలు అయితే. 2 తినేవాళ్ళు 4 తింటారండి. అంత స్పాంజీగా ఉంటాయి. ఇలా రవ్వ మొత్తం పిండేసి వేసుకున్న తర్వాత ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి. వేసుకుంటే బ్యాటర్ పల్చగైతే ఇడ్లీలు మనకు సరిగా రావు. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము బ్రేక్ఫాస్ట్ని మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి. ఒకవేళ మీకు వంట సోడా వేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక గంట సేపు అలా ఉంచుకుంటే మనకు పిండి బాగా పులిసి ఇడ్లీలు బాగా వస్తాయండి. ఇక్కడ నేను అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి ఇలా బేకింగ్ సోడా వేసుకొని చేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వంట సోడా వేసుకున్న తర్వాత పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. ఇప్పుడు నేను ఇక్కడ ఇడ్లీ ప్లేట్ తీసుకున్నానండి. దీనికి ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో బ్యాటర్ని వేసుకోవాలి. నేను ముందుగానే స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బాగా వేడి చేసుకున్నాను. ఇప్పుడు ఇలా బ్యాటర్ని మనము ప్లేట్లోకి తీసుకోవాలి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇడ్లీలో గట్టిగా అనేవి రాకుండా చాలా స్పాంజీగా సాఫ్ట్గా సూపర్గా ఉంటాయండి. రెగ్యులర్గా చేసే ఇడ్లీలు కాకుండా అప్పుడప్పుడు ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. ఇప్పుడు ముందుగా పెట్టుకున్న ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలండి. ఈ ప్లేట్ని మనము మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి చూపిస్తున్నానండి. ఒక 12 నిమిషాల తర్వాత ఇడ్లీలు చాలా బాగా ఉడికాయండి. ఇలా మనం వేలు పెట్టి తడి తగలలేదంటే ఇడ్లీలు బాగా ఉడికినట్టండి. ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి తర్వాత ఇడ్లీలు తీసుకోవాలండి. ఎక్కువ వేడి మీద తీస్తే వెంటనే మనకు ఇడ్లీలు అనేవి విరిగిపోతాయి. కాస్త పెట్టిన తర్వాత మనం ఇడ్లీలు డిమోల్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇలా 1 బై 1 ఇడ్లీలను ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా చేసుకునే ఇడ్లీలు మీకు నచ్చితే
తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఇలా పచ్చి కొబ్బరి వేసుకొని మనం చేసుకుంటాం కాబట్టి ఇడ్లీలు సూపర్గా ఉంటాయండి. తుంచుతో తెలుస్తుంది ఎంత మృదువుగా వచ్చిందో. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హైప్ బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరొకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.